హాయ్ గైస్, ఒక వీడియో లేదు పాడు లేదు, అసలు వీడు ఉన్నాడా పోయాడా అని కొంతమంది డౌట్ పడితే, కొంతమంది మాత్రం వీడు ఖచ్చితంగా పోయే ఉంటాడని ఫిక్స్ అయిపోయి అన్సబ్స్క్రైబుల్ చేసేయడం కూడా జరిగింది. బట్ యాక్చువల్గా జరిగింది ఏంటంటే, లాస్ట్ 2 వీక్స్ నుంచి నాకు ఒంట్లో బాగాలేదు. ఎస్పెషల్లీ థ్రోట్ ఇన్ఫెక్షన్ వల్ల చాలా ఇబ్బంది పడాల్సి రావడంతో వీడియోస్ ఏం చేయలేకపోయా. అదే ఈ గ్యాప్కి రీజన్. ఇక మొత్తానికి ఓ మాదిరిగా రికవర్ అయ్యాను కాబట్టి ఈ రోజు నేను ఈ విత్ లవ్ మూవీని చూడడం జరిగింది. అండ్ టు మై సర్ప్రైజ్, ఈ మూవీ నాకు నచ్చింది. బేసిక్గా నేను ఈ మూవీ ట్రైలర్ చూడలే, సాంగ్స్ వినలే. సో ఈ మూవీ మీద నాకు ఎటువంటి హైప్ కానీ ఎక్స్పెక్టేషన్స్ కానీ ఏర్పడలే. టూరిస్ట్ ఫ్యామిలీ మూవీ డైరెక్టర్ ఈ మూవీలో హీరోగా చేశాడన్నది ఒక్కటే ఈ మూవీని చూడాలనే ఇంట్రెస్ట్ని నాకు కలిగేలా చేసింది. అంటే ఒక డైరెక్టర్ యాక్టర్గా మారితే ఎలా యాక్ట్ చేస్తారో చూద్దాం అనిపిస్తుంది కదా, ఆ ఒక్క ఆస్పెక్టే ఈ మూవీ వైపు నన్ను లాగింది. బోనస్గా సినిమా కూడా నచ్చింది. సత్య అండ్ మోనిష పెళ్లి చూపుల్లో కలుసుకుంటారు. వాళ్ళిద్దరూ స్కూల్ మేట్స్ అని ఆ మీటింగ్లో రియలైజ్ అవుతారు. స్కూల్ డేస్లో సత్య ఒక అమ్మాయిని, మోనిష ఒక అబ్బాయిని లవ్ చేస్తారు, కానీ కొన్ని కారణాల వల్ల వాళ్ళ లవ్ని ఎక్స్ప్రెస్ చేయలేకపోతారు. అప్పుడు చెప్పలేకపోయిన విషయాన్ని ఇప్పుడు చెప్పేసి మనసులో ఉన్న బరువుని దించేసుకుంటే ఒక పని అయిపోతుందని మోనిష భావించి వాళ్ళ క్రష్లని మీట్ అయ్యి ప్రపోజ్ చేద్దామని సత్యాన్ని కన్విన్స్ చేస్తుంది. ఆ ప్రపోజ్ చేసే క్రమంలో సత్య అండ్ మోనిష మధ్యన ఎటువంటి బాండ్ ఏర్పడిందన్నదే రిమైనింగ్ స్టోరీ. ఈ ఎక్స్లకి ప్రపోజ్ చేయాలనే పాయింట్ ఒకటి మినహాయిస్తే ఈ మూవీలో వేరే యూనిక్ పాయింట్ అంటూ ఏమీ లేదు. బట్ ఆ టీనేజ్ లవ్ స్టోరీని చూపించిన తీరు, లీడ్ అండ్ సపోర్టింగ్ యాక్టర్స్ పెర్ఫామ్ చేసిన తీరు బాగుండడం వల్ల, ఫస్ట్ నుండి లాస్ట్ వరకు మూవీ ఒక ఫన్ అండ్ లైట్ హార్టెడ్ జోన్లో ఉండడం వల్ల, షాన్ రోల్డన్ కంపోజ్ చేసిన సాంగ్స్ అండ్ బీజిఎం కూడా బాగుండడం వల్ల మూవీ ప్రెడిక్టబుల్గా ఉన్న ఒక స్ట్రాంగ్ ఎమోషన్ కానీ కాన్ఫ్లిక్ట్ పాయింట్ కానీ ఈ మూవీలో లేకపోయినప్పటికీ కూడా ఓవరాల్గా చూస్తే ఈ మూవీ బాగుందనిపించింది. మూవీ అయిపోయేసరికి ఒక సింపుల్ అండ్ క్యూట్ లవ్ స్టోరీని చూసిన ఫీలింగ్ కలిగింది. సో ఒకవేళ మీరు కానీ బూతులు వైలెన్స్లు లాంటివి ఏమీ లేని ఒక సింపుల్ ప్రెడిక్టబుల్ యట్ క్యూట్ లవ్ స్టోరీని చూడాలనుకుంటే ఈ మూవీని ఒకసారి చూడడానికి ట్రై చేయండి. వీ విల్ మీట్ యూ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.